साथियों, 10 साल पहले की कांग्रेस की केंद्र सरकार कोई उसके पापों को भूल नहीं सकता। हर कुछ दिन में हजारों करोड़ रुपए का नया घोटाला सामने आ जाता था। देश के बड़े बड़े शहरों में सीरियल बम ब्लास्ट होते थे। जहां कांग्रेस आई वहां प्रॉब्लम लाई। देश यही देख रहा था। इस बार तो इंडी अलायंस 5 साल 5 पीएम का फॉर्मूला लेकर आई है। आप कल्पना करिए, इन्हें सत्ता मिली तो ये देश का क्या हाल करेंगे। हर वर्ष एक नया पीएम, दूसरे साल दूसरा पीएम, तीसरे साल तीसरा पीएम, ये देश का भला कर सकते हैं क्या? మిత్రులారా, 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకమైన పాపాలు చేసిందో మీరెవరూ మర్చిపోలేరు. గత ప్రతి 4 రోజులకి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి స్కాములు బయటపడుతూ ఉండేవి. దేశంలోని పెద్ద పెద్ద పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించేవి. కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. దేశము దీన్నే చూస్తూ వచ్చింది. ఈసారి ఇండి అలయన్స్ 5 సంవత్సరాలలో 5గురు ప్రధానమంత్రుల్ని తీసుకొస్తామని చెబుతోంది. మీరొక్కసారి ఊహించండి. రోజుకొక ప్రధానమంత్రి, మొదటి సంవత్సరం ఒక ప్రధానమంత్రి, రెండవ సంవత్సరం ఒక ప్రధానమంత్రి, మూడవ సంవత్సరం ఒక ప్రధానమంత్రి. ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఈ దేశాన్ని అటువంటి వాళ్ళ చేతుల్లోకి మనం అప్పగిద్దామా? अच्छा, मैं एक अलग तरीके से समझाता हूं। मान लो कि हमारे वारंगल में 10 किसान इकट्ठे हो गए और 10 किसान इकट्ठे होकर के उन्होंने किसी को बुलाया जो जमीन में पानी कहां है उसकी खोज करने वाले को, और 10 किसानों ने पूछा कि भाई हम 10 खेतों के लिए पानी के लिए जमीन से पानी निकालना चाहते हैं। अब जरा हमें खोज के बताओ कि कहां पानी निकलेगा और कितना ऊंडा निकलेगा, कितना गहरा निकलेगा। तो वो जो जानकार व्यक्ति था उसने 10 के खेत देखे और कहा, देखो भाई, ये नीचे पानी तो है, लेकिन आपको 100 मीटर नीचे जाना पड़ेगा, पाइप लगानी पड़ेगी, तब जाकर के पानी निकलेगा। तो ये फिर 10 किसान मिले, उन्होंने कहा, देखो भाई, उसने कहा है कि 100 मीटर नीचे जाएंगे तो पानी निकलेगा। तो फिर उन सब ने तय किया कि ऐसा करो, हम 10 किसान हैं तो मेरे खेत में 10 मीटर का पाइप डालो। दूसरे ने कहा मेरे खेत में 10 मीटर का पाइप डालो। तो 10 ने कहा कि हमारे 10 खेत में 10-10 मीटर के पाइप डालेंगे तो 100 मीटर हो जाएगा। बताओ, इससे पानी निकलेगा क्या? దీన్నే మీకు ఇంకొక పద్ధతిలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఒక 10 మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 10 మంది రైతులు కలిసి తమ పొలాల్లో బోరు పైపు వేయించుకోవాలనుకున్నారు. వీళ్ళు ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తము పరిశీలించిన తరువాత ఇక్కడ 100 మీటర్లు లోపల తవ్వినట్లయితే మీకు నీరు పడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ 15 మంది రైతులు ఒక్కొక్కరు నా పొలంలో 10 మీటర్లు, పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఇలా 10 మంది పొలాల్లో 10 మీటర్లు గనక బోరు తవ్వినట్టయితే 100 మీటర్లు అయిపోతుందని అన్నారు.
ఇలా చేస్తే నీళ్ళు వస్తాయా? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం మనకు వద్దు అని చెప్తున్నారు.